ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. టీడీపీ పార్టీ అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. మరి ప్రజలు ఓట్లేసి గెలిపించినటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరో మీకు తెలుసా? అయితే ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఈ వీడియోలో చూద్దాం పదండి. మా ఊరు ఎమ్మెల్యే స్పెషల్ ప్రోగ్రాం. ఈరోజు మా ఊరు ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. సర్దార్ గౌతు లచ్చన్న రాజకీయ వారసురాలిగా ఆవిడ ప్రస్తుతం ఆంధ్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టడం జరిగింది. భారత స్వతంత్ర సంగ్రామంలో గౌతు లచ్చన్న పోరాటం వర్ణించలేనిదని చెప్పొచ్చు. యావత్ ఆంధ్రదేశాన్నంతా ఏకం చేసి స్వతంత్ర సంగ్రామం చేసినటువంటి గౌతు లచ్చన్న వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి గౌతు శిరీష గారు 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సిదిరి అప్పలరాజుపై గెలుపొందడం జరిగింది.